హలో టెట్ అండ్ డిఎస్సిఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లిటిల్ బిట్ చేంజెస్ అండి. 3rd నుంచి 8th వరకు మీకు ప్రాక్టీస్ బిట్స్ని ఇచ్చాను కదా, సో అందులో అయితే ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ చేశాను, కానీ ఇంకా సాటిస్ఫాక్షన్ లేదండి. ఎందుకంటే అవన్నీ రాయలేదు కదా, జస్ట్ మామూలుగా నోటి మాటతో చెప్పేశాను కదా. సో అందుకని చెప్పి 9th 10th కవి పరిచయాలు అండ్ అలాగే రాబోయే బిట్స్ అర్థాలు కానీ పర్యాయ పదాలు వ్యాకరణాంశాలు ఉన్నాయి కదా, అవి కానీ లేదంటే పాత్రలు విశేషాంశాలు ఇవన్నీ కూడా లైన్ టు లైన్, అంటే ఏ ఒక్క చిన్న బిట్ కూడా మిస్ అవ్వకూడదండి. మన వీడియోస్ చూసారంటే ఖచ్చితంగా వాళ్ళు 100% ఎగ్జామ్లో ప్రజెంటేషన్ చేయాలనే ఒక చిన్న తాపత్రయం. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను లైన్ టు లైన్ ఇస్తాను. ఎగ్జామ్ నోటిఫికేషన్కి ఇంకా టైం ఉంది కాబట్టి ఎగ్జామ్ నోటిఫికేషన్ రాగానే అప్పుడు ప్రాక్టీస్ బిట్స్ స్టార్ట్ చేస్తాను. ఓకే, ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎట్లా కావాలి, ఏమైనా కావాలా అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో ఇవాళ వీడియోలో 9, 10 తరగతుల యొక్క కవి పరిచయాలు ఏంటో చూద్దాం. మొదటిగా 9వ తరగతి మొదటి పాఠం ధర్మబోధ. 9వ తరగతి మొదటి పాఠం ధర్మబోధ అండి. కవి నన్నయ్య భట్టు. ధర్మబోధ పాఠ్యభాగ కవి నన్నయ్య భట్టు. కాలం 11వ శతాబ్దం. రచనలు ఆంధ్ర మహాభారతంలోని ఆది సభా పర్వాలు, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో 142వ పద్యం వరకు ఈయన రాయటం జరిగిందండి నన్నయ్య భట్టు. మొట్టమొదట ఆంధ్ర మహాభారతంలోని ఆది సభా పర్వాలతో పాటుగా అరణ్య పర్వంలో కొంత భాగాన్ని భాగాన్ని రాశారు. అది ఎక్కడి వరకు అంటే 4వ ఆశ్వాసంలో 142వ పద్యం వరకు రాశారు. నెక్స్ట్ చాముండికా విలాసము, ఇంద్ర విజయ కావ్యాలు, ఆంధ్ర శబ్ద చింతామణి అనేటటువంటిది వ్యాకరణ గ్రంథాన్ని రాయడం జరిగిందనమాట. ఆయన యొక్క ఇతర రచనలు అయితే చాముండికా విలాసం, ఇంద్ర విజయము. నెక్స్ట్ వ్యాకరణ గ్రంథం, నన్నయ్య భట్టు గారి వ్యాకరణ గ్రంథం ఏది అంటే ఆంధ్ర శబ్ద చింతామణి. నెక్స్ట్ ఈయనకి గల బిరుదులు ఆదికవి వాగనుశాసనుడు. ఈయన యొక్క కవితా లక్షణాలు అక్షర రమ్యత, ప్రసన్న కథా కలితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. నన్నయ్య గారి బిరుదు ఆదికవి వాగనశాసనుడు. కవితా లక్షణాలు అక్షర రమ్యత, ప్రసన్న కథా కలితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. నన్నయ్య సమకాలికలు ఎవరు అంటే నారాయణ భట్టు, పావులూరి మల్లన, వేములవాడ భీమకవి, మల్లియ రేచన, అధర్వణుడు. వీళ్ళంతా కూడా ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు, సమవయస్కులు అంటాం కదా, అలా ఒక శతాబ్దానికి చెందినటువంటి వాళ్ళు అనమాట. నన్నయ్య గారి యొక్క సమకాలికులు నారాయణ భట్టు, పావులూరి మల్లన, వేములవాడ భీమకవి, మల్లియ రేచన, అధర్వణుడు. నెక్స్ట్ తూర్పు చాళుక్య రాజు అయినటువంటి రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవిగా ఈయన పనిచేశారండి నన్నయ్య భట్టు గారు. నన్నయ్య భట్టు గారు ఎవరి ఆస్థాన కవి అంటే తూర్పు చాళుక్య రాజు అయినటువంటి రాజరాజ నరేంద్రుడు. మరి ఈయన అంటే ఏ ప్రాంతాన్ని పరిపాలించాడు అంటే రాజమహేంద్రవరాన్ని పరిపాలించారు. నెక్స్ట్ వన్, వేదవ్యాసుడు సంస్కృతంలో రచించినటువంటి మహాభారతాన్ని ఆంధ్రీకరించినటువంటి కవిత్రయంలో మొదటి వారు ఎవరు అంటే నన్నయ్య భట్టు. నన్నయ్య అండ్ అలాగే తిక్కన, ఎర్రన ఈ ముగ్గురిని కలిపి కవిత్రయం అంటారు కదా. సో ఆ విధంగా కవిత్రయంలో మొట్టమొదటి వారు నన్నయ్య భట్టు. ధర్మబోధ పాఠం నన్నయ్య రచించినటువంటి శ్రీ మదాంధ్ర మహాభారతంలోని ఆది పర్వం చతుర్థాశ్వాసం నుండి తీసుకోబడింది. ధర్మబోధ అనే పాఠం నన్నయ్య రచించినటువంటి శ్రీ మదాంధ్ర మహాభారతంలోని ఆది పర్వం చతుర్థాశ్వాసం నుండి తీసుకోబడింది. నెక్స్ట్ వన్, ఇవి ధర్మబోధ పాఠానికి సంబంధించి కవి పరిచయానికి సంబంధించినటువంటి అంశాలండి. ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇస్తున్నాను. మీరు ఇవి చదివితే కనుక అసలు ఇంకా అకాడమీ బుక్స్ ఎక్కడెక్కడో అడిగి చదువుకోవాల్సినటువంటి అవసరమే లేదండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ అవుతాయి. సో నెక్స్ట్ సెకండ్ లెసన్ ఇల్లలకగానే. ఇల్లలకగానే రచయిత్రి పి సత్యవతి. కాలం 1940. జన్మస్థలం గుంటూరు జిల్లా కొలకలూరు. రచనలు సత్యవతి కథలు, ఇల్లలకగానే, మత్తునగరి, మెలకువ, రాగభూపాలం, కథా సంపుటాలు, పడుచుదనం, రైలు బండి, గొడుగు, ఆ తప్పు నీది కాదు అనేటటువంటివి నవలలు అనమాట. ఓకేనండి. పి సత్యవతి గారు ఇల్లలకగానే పాఠ్యభాగ రచయిత. కాలం 1940. జన్మస్థలం గుంటూరు జిల్లా కొలకలూరు. ఈమె యొక్క రచనలు చూస్తే మొట్టమొదటివి కథా సంపుటాలు చూస్తే సత్యవతి కథలు, ఇల్లలకగానే, మత్తునగరి, మెలకువ, రాగభూపాలం ఇవన్నీ కూడా కథా సంపుటాలు. మరి పడుచుదనం, రైలు బండి, గొడుగు, ఆ తప్పు నీది కాదు అనేటటువంటివి ఏవి అంటే నవలలు. ఇవి కూడా ఛాన్సెస్ ఉన్నాయి అడగడానికి. అంటే ఎట్లా అంటే ఇందులో అంటే పడుచుదనం, రైలు బండి, గొడుగు, ఆ తప్పు నీది కాదు అనేటటువంటివి ఏంటి అని అడగొచ్చు. కథా సంపుటాల, నవలల, వ్యాసాల,
ఈ విధంగా అడగొచ్చు. నెక్స్ట్ వన్, ఏ ప్రక్రియలో రాసిన స్త్రీ జీవితమే ప్రధానంగా ఈమె సుమారు 70 కథలు రాశారు. ఏ ప్రక్రియలో రాసినా సరే స్త్రీ జీవితమే ప్రధానంగా ఈమె సుమారు 70 కథలు రాశారు. ఉర్దూ రచయిత్రి ఇస్మత్ చుగ్తాయ్ కథల్ని ఈమె తెలుగులోకి అనువాదం చేశారు. ఉర్దూ రచయిత్రి అయినటువంటి ఇస్మత్ చుగ్తాయ్ కథల్ని ఈమె తెలుగులో అనువాదం చేశారు. చాగంటి సోమయాజుల స్ఫూర్తి పురస్కారము, తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న ఉగాది పురస్కారము మొదలైనవి అందుకున్నారు. ఇల్లు అలకగానే పాఠ్యాంశం సత్యవతి కథలు అనే కథా సంపుటి నుండి తీసుకోబడింది. ఇల్లు అలకగానే అనే పాఠ్యాంశం సత్యవతి కథలు అనే కథా సంపుటిలోనిది కథా సంపుటి నుండి తీసుకోబడింది. సో ఇవి చెప్పే ముందు ఇంకో చిన్న టిప్ అండి. ఏంటంటే మనకి ఏవైతే పద్యాలు ఉంటాయో, పద్య భాగంలో ఏవైతే లెసన్స్ ఉంటాయో ఆ లెసన్స్ నుంచి ఎక్కువగా కవి పరిచయాలు ఇవ్వటానికి అవకాశం ఉంది, మోర్ దాన్ అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు గద్య భాగంలోంచి ఏమిస్తారు అంటే పాత్రలు కానీ లేదంటే ఏదైనా ఒక డైలాగ్ అది ఎవరితో అన్నారు ఈ విధంగా అడగటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇవి కూడా చదవండి. దాంతోపాటు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పద్య భాగంలో ఉన్న కవి పరిచయాల మీద పెట్టండి. ఓకే. సో నెక్స్ట్ థర్డ్ లెసన్ చైతన్యం. ఇది కూడా పద్య భాగం అండి. చైతన్యం. కవి తాపి ధర్మారావు గారు. కాలం 1887 1973. రచనలు పాతపాలి, కొత్తపాలి, దేవాలయాల మీద బూతుబొమ్మలు ఎందుకు, రాళ్ళు రప్పలు, ఇనుప కచ్చడాలు, సాహితీ మర్మరాలు. చైతన్యం పాఠ్యభాగం యొక్క కవి తాపి ధర్మారావు గారు. కాలం 1887 1973. రచనలు పాతపాలి, కొత్తపాలి, దేవాలయాల మీద బూతుబొమ్మలు ఎందుకు, రాళ్ళు రప్పలు, ఇనుప కచ్చడాలు, సాహితీ మర్మరాలు. తాపి ధర్మారావు గారి సమకాలికులు ఎవరు అంటే పుట్టపర్తి నారాయణాచార్యులు, గుర్రం జాషువా, గురజాడ అప్పారావు, శ్రీశ్రీ. పుట్టపర్తి నారాయణాచార్యులు, గుర్రం జాషువా, గురజాడ అప్పారావు, శ్రీశ్రీ. అభ్యుదయ రచయిత, పత్రికా సంపాదకుడు, చలనచిత్ర సంభాషణ రచయిత ఎవరు అంటే తాపి ధర్మారావు గారు. ఇప్పుడు ఎట్లా ఇస్తున్నారు అంటే సింపుల్గా మనకి తాపి ధర్మారావు గారి రచన ఇది కానిది ఇట్లా అడిగితే ఈజీగా రాస్తాము. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు ఇందులో సరికానిది తాపి ధర్మారావు గారికి సంబంధించి సరికానిది అడుగుతున్నారు. అభ్యుదయ రచయిత, ఈయన పత్రికా సంపాదకుడు, చలనచిత్ర సంభాషణ రచయిత, నెక్స్ట్ ఆకాశవాణిలో పనిచేశారు, ఇట్లా అడగడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. అందుకే నేను ప్రతి పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకోసం ఇస్తున్నాను. సో తాపి ధర్మారావు గారు అభ్యుదయ రచయిత, పత్రికా సంపాదకుడు, చలనచిత్ర సంభాషణ రచయిత కూడా. పత్రికా సంపాదకుడిగా దినపత్రికలలో తొలిసారి వ్యవహారిక భాషని ప్రవేశపెట్టారు. పత్రికా సంపాదకుడిగా దినపత్రికలలో తొలిసారి వ్యవహారిక భాషను ప్రవేశపెట్టింది ఎవరు అంటే తాపి ధర్మారావు గారు. చైతన్యం పాఠం తాపి ధర్మారావు గారు రచించినటువంటి కొత్తపాలి అనే గ్రంథం నుంచి తీసుకోబడింది. చైతన్యం అనేటటువంటి పాఠం తాపి ధర్మారావు గారు రచించినటువంటి కొత్తపాలి అనేటటువంటి గ్రంథం నుంచి తీసుకోబడింది. ఇవి చైతన్యం పాఠానికి సంబంధించినవి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ప్రియమైన నాన్నకు. ఇది గద్య భాగంలోని లెసన్ అండి. రచయిత్రి ఎవరు అంటే శ్రీమతి పింగళి బాలాదేవి. రచయిత్రి శ్రీమతి పింగళి బాలాదేవి. కాలం 1946 నుంచి 1992. జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం తాలూకా కాట్రావులపల్లె. జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం తాలూకా కాట్రావులపల్లె. తల్లిదండ్రులు బట్టిప్రోలు కృష్ణమూర్తి, వేల్పూరి సుభద్రాదేవి. తల్లిదండ్రులు బట్టిప్రోలు కృష్ణమూర్తి, వేల్పూరి సుభద్రాదేవి. నెక్స్ట్ వన్, తల్లిదండ్రులు బట్టిప్రోలు కృష్ణమూర్తి, వేల్పూరి సుభద్రాదేవి. నవలలు ఒక చీకటి ఒక వెన్నెల, పొగమంచులో సూర్యోదయం. పింగళి బాలాదేవి గారి యొక్క నవలలు ఏంటి అంటే ఒక చీకటి ఒక వెన్నెల, పొగమంచులో సూర్యోదయం. కథా సంపుటి నాన్నకు రాయని ఉత్తరం. కథా సంపుటి నాన్నకు రాయని ఉత్తరం. కవితా సంపుటాలు కుసుమకోమలి, ప్రశ్న, గాజుబొమ్మలు, గృహప్రవేశం. కవితా సంపుటాలు కుసుమకోమలి, ప్రశ్న, గాజుబొమ్మలు, గృహప్రవేశం. నెక్స్ట్ తెలుగు, హిందీ, ఒడియా, బెంగాలీ భాషల్లో ఈమె రచనలు చేశారు. పింగళి బాలాదేవి గారు తెలుగు, హిందీ, ఒడియా, బెంగాలీ భాషల్లో రచనలు చేశారు. ప్రియమైన నాన్నకు అనేటటువంటి పాఠం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే తెలుగు కథా పారిజాతాల నుంచి తీసుకోబడింది. ప్రియమైన నాన్నకు పాఠం తెలుగు కథా పారిజాతాల నుంచి తీసుకోబడింది. ఇవి ప్రియమైన నాన్నకు సంబంధించినటువంటి కవి పరిచయాలు. నెక్స్ట్ వన్, ఆత్మకథ. ఆత్మకథ కవి ఎండ్లూరి సుధాకర్ గారు. కాలం 1959 నుంచి 2022. జన్మస్థలం ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా రావికుంటపల్లె.
ఎండ్లూరి సుధాకర్ గారి జన్మస్థలం ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా రావికుంటపల్లె. తల్లిదండ్రులు ఎండ్లూరి దేవయ్య, శాంతాబాయి. తల్లిదండ్రులు ఎండ్లూరి దేవయ్య, శాంతాబాయి. రచనలు వర్తమానము, మల్లెమొగ్గల గొడుగు, కొత్త గబ్బిలము, వర్గీకరణీయము, గోసంగి, నల్లద్రాక్ష పందిరి, అటజని గాంచె యాత్రా కవిత్వము, జాషువా సాహిత్యంపై విశ్లేషణ మొదలైనవి. ఎండ్లూరి సుధాకర్ గారి రచనలు వర్తమానము, మల్లెమొగ్గల గొడుగు, కొత్త గబ్బిలము, వర్గీకరణీయము, గోసంగి, నల్లద్రాక్ష పందిరి, అటజని కాంచె యాత్రా కవిత్వము, జాషువా సాహిత్యంపై విశ్లేషణ. మరి ఎండ్లూరి సుధాకర్ గారి బిరుదులు ఏంటి అంటే కవిరత్న, నవయుగ వచన కవితా చక్రవర్తి. ఈ ఆత్మకథ లెసన్ కూడా పద్యభాగం నుంచి తీసుకోబడిందేనండి. బిరుదులు కవిరత్న, నవయుగ వచన కవితా చక్రవర్తి. నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని తన కవితా గుణాలని ప్రకటించినటువంటి ఆధునిక కవి ఎవరు అంటే ఎండ్లూరి సుధాకర్ గారు. నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని తన కవితా గుణాలని ప్రకటించినటువంటి ఆధునిక కవి ఎండ్లూరి సుధాకర్ గారు. జాషువా రచనలపై పరిశోధన చేసి PhD పట్టాని పొందారు. జాషువా రచనలపై పరిశోధన చేసింది ఎవరు అంటే ఎండ్లూరి సుధాకర్ గారు. అలా పరిశోధన చేసి ఈయన PhD పట్టాని పొందారు. జాషువా పరిశోధన కేంద్రం తరపున సుమారు 20 గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. జాషువా పరిశోధన కేంద్రం తరపున సుమారు 20 గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. ఆత్మకథ పాఠం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే నల్ల ద్రాక్ష పందిరి కవితా సంపుటి నుండి తీసుకోబడింది. ఆత్మకథ అనేటటువంటి పాఠము నల్ల ద్రాక్ష పందిరి కవితా సంపుటి నుండి తీసుకోబడింది. ఈయన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో లెక్చరర్గా గాను, అసోసియేట్ ప్రొఫెసర్గా గాను, శాఖాధిపతిగా సుమారు 30 సంవత్సరాలు పనిచేశారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో లెక్చరర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా, శాఖాధిపతిగా ఈయన సుమారు 30 సంవత్సరాలు పనిచేశారు. నెక్స్ట్ లెసన్ ఆశావాది. ఆశావాది పాఠ్యభాగ రచయిత ఆశావాది ప్రకాశ్రావు. కాలం 1944-2022. జన్మస్థలం అనంతపురం జిల్లా సింగనమల మండలం కొరవిపల్లె గ్రామం. ఆశావాది ప్రకాశ్రావు గారి జన్మస్థలం అనంతపురం జిల్లా సింగనమల మండలం కొరవిపల్లె గ్రామం. తల్లిదండ్రులు కుళ్ళాయమ్మ, పక్కీరప్ప. తల్లిదండ్రులు కుళ్ళాయమ్మ, పక్కీరప్ప. గురువు శతావధాని CV సుబ్బన్న. ఆశావాది ప్రకాశ్రావు గారి గురువు శతావధాని CV సుబ్బన్న. 19వ ఏట ఆరంభించినటువంటి అవధానం 26 వసంతాలు నిరాఘాటంగా కొనసాగించారు. ఈయన అవధానం ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 19వ ఏట స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 26 వసంతాలు తిరిగి చూడకుండా అంటే నిరాఘాటంగా కొనసాగించారనమాట. నెక్స్ట్ అదేవిధంగా సుమారు 171 అవధానాలు చేశారు. సుమారు 171 అవధానాలు చేశారు. భారత ప్రభుత్వం 2021 పద్మశ్రీ పురస్కారంతో ఈయన్ని సత్కరించింది. ఆశావాది ప్రకాశ్రావు గారిని భారత ప్రభుత్వం 2021 పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఈయన యొక్క రచనలు పుష్పాంజలి, అంతరంగ తరంగాలు, లోకాలీలా సూక్తము, అవధాన చాటువులు, అవధాన దీపిక, అవధాన కౌముది, అవధాన వసంతము, అవధాన కళాతోరణము, ప్రత్యూష పవనాలు. ఎండ్లూరి సుధాకర్ గారి రచనలు పుష్పాంజలి, అంతరంగ తరంగాలు, లోకలీలా సూక్తము, అవధాన చాటువులు, అవధాన దీపిక, అవధాన కౌముది, అవధాన వసంతము, అవధాన కళాతోరణము, ప్రత్యూష పవనాలు. ఓకే, నెక్స్ట్ పాఠం హరివిల్లు. హరివిల్లు అండి ఇక్కడ ఒక కవి కాదు, చాలా మంది కవుల యొక్క పద్యాలు ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే ఆ పద్యాలు ఏ కవులు రాశారు, ఏ అంటే వాళ్ళ యొక్క ఏ రచన నుంచి, ఏ గ్రంథం నుంచి తీసుకోబడింది అనేది చూద్దాము. ఫస్ట్ వన్ ఎర్రన హరివంశం. రామరాజభూషణుడు వసుచరిత్ర. ఎర్రన హరివంశము, రామరాజభూషణుడు వసుచరిత్ర. మొళ్ళ రామాయణము, ఆతుకూరి మొళ్ళ రామాయణము. కూచి మంచి తిమ్మకవి రుక్మిణీ పరిణయము. దాశరథి కృష్ణమాచార్యులు అమృతాభిషేకము. దాశరథి అని రాశానండి ఇక్కడ, దాశరథి కృష్ణమాచార్యులు అమృతాభిషేకము. శ్రీనాథుడు శృంగార నైషధం. అల్లసాని పెద్దన మనుచరిత్ర. శ్రీనాథుడు శృంగార నైషధము, అల్లసాని పెద్దన మనుచరిత్ర. వీవూరి వెంకటాచార్యుడు విశ్వకర్మ పురాణము. వీవూరి వెంకటాచార్యుడు విశ్వకర్మ పురాణము. పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్ర. పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్ర. ఇవి హరివిల్లు పాఠానికి సంబంధించినటువంటి కవులండి. ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ యొక్క రచన నుంచి ఒక్కొక్క పద్యం ఇవ్వబడింది అనమాట ఈ పాఠంలో. నెక్స్ట్ వన్ స్నేహం. స్నేహం పాఠం ఆదికవి బిరుదాంకితుడైనటువంటి నన్నయ్య రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి. ఈ స్నేహం పాఠంలో కూడా
ముగ్గురు కవులు ఉన్నారండి. వాళ్ళ యొక్క గ్రంథాల నుంచి, వాళ్ళ యొక్క రచనల నుంచి తీసుకోబడినటువంటి పద్యాలు ఇందులో ఇవ్వటం జరిగింది. స్నేహం అనే పాఠం. సో ఆది కవి బిరుదాంకితుడైనటువంటి నన్నయ్య రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి. ఇక్కడ 3 బిట్స్ అయితే ఉన్నాయి. నన్నయ్య యొక్క బిరుదు ఆదికవి. అదేవిధంగా రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి ఎవరు అంటే నన్నయ్య ఎవరి ఆస్థాన కవి అంటే రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి. ఇట్లా చదువుకోవాలి మీరు. ప్రతి లైన్ కూడా ఆ విధంగా ఇస్తున్నామంటే మీకు మీరు ఎలా చదువుకోవాలంటే ఆ విధంగా మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి. ఎప్పుడు కూడా బిట్ అనేది చదివేటప్పుడు మీకు మీరే క్వశ్చన్ వేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది, యాజ్ ఇట్ ఈస్గా అలా చదివేయకుండా. ఓకే. సో నెక్స్ట్ కవి బ్రహ్మ బిరుదాంకితుడైనటువంటి తిక్కన మనుమ సిద్ధి ఆస్థాన కవి. కవి బ్రహ్మ బిరుదాంకితుడైన తిక్కన మనుమ సిద్ధి ఆస్థాన కవి. మీరు ఎట్లా చదువుతారంటే తిక్కన యొక్క బిరుదేంటి? కవి బ్రహ్మ. అండ్ అలాగే తిక్కన ఎవరి ఆస్థాన కవి? మనుమ సిద్ధి ఆస్థాన కవి. మనుమ సిద్ధి ఆస్థాన కవి ఎవరు? తిక్కన. ఈ విధంగా క్వశ్చన్స్ వేసుకొని చదువుకోండి ప్రతి లైన్ కూడా. ఓకే. నెక్స్ట్ వన్, ప్రజాకవి బిరుదాంకితుడైనటువంటి బమ్మెర పోతన 15వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ప్రజాకవి బిరుదాంకితుడైన బమ్మెర పోతన 15వ శతాబ్దికి చెందినటువంటి వాడు. సుగ్రీవ విజయం యక్షగానకర్త కందుకూరి రుద్రకవి. బిట్స్ ఇంపార్టెంట్ అండి. సుగ్రీవ విజయం యక్షగానకర్త ఎవరు అంటే కందుకూరి రుద్రకవి. ఈయన 16వ శతాబ్దానికి చెందినటువంటి వారు. నెక్స్ట్ అలాగే సుదక్షిణ పరిణయం గ్రంథకర్త ఎవరు అంటే తెనాలి అన్నయ్య. ఈయన కూడా 16వ శతాబ్దానికి చెందినటువంటి వారు. సుదక్షిణ పరిణయ గ్రంథకర్త ఎవరు అంటే తెనాలి అన్నయ్య. ఈయన కూడా 16వ శతాబ్దానికి చెందినటువంటి వారు. మరి ముఖ్యమైనటువంటి కవి ఈ పాఠానికి సంబంధించి ఎవరు అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు. విశ్వనాథ సత్యనారాయణ గారి కాలం 1895. జన్మస్థలం కృష్ణా జిల్లా నందమూరు. జన్మస్థలం కృష్ణా జిల్లా నందమూరు. తల్లిదండ్రులు శోభనాద్రి పార్వతి. తల్లిదండ్రులు శోభనాద్రి పార్వతి. రచనలు వేయి పడగలు, కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్ళి, ఏకవీర. రచనలు వేయి పడగలు, కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్ళి, ఏకవీర. శ్రీమద్రమాయన కల్పవృక్షం కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందారు. శ్రీమద్రమాయన కల్పవృక్షం కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం పొందారు. బిరుదులు కవి సామ్రాట్. విశ్వనాథ సత్యనారాయణ గారి బిరుదులు కవి సామ్రాట్. తిరుపతి వెంకట కవుల్లో ఒకరైనటువంటి చెల్లపిల్ల వెంకట శాస్త్రి వద్ద హై స్కూల్ విద్యని పూర్తి చేశారు. తిరుపతి వెంకట కవులలో ఒకరైనటువంటి చెల్లపిల్ల వెంకట శాస్త్రి వద్ద హై స్కూల్ విద్యని ఈయన పూర్తి చేశారు. ఈయన రచనల్లో వేయి పడగలు అనేటటువంటి రచన అండి. ఎక్సలెంట్. ఈ మధ్య కాలంలోనే నేను చదివాను. చాలా చాలా బాగుందండి. వీలుంటే మీరు కూడా, ఇప్పుడు కాదు, ఇప్పుడైతే అసలు చదవకండి. ఇప్పుడు అయితే ఈ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. జాబ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇటువంటి రచనలు, మంచి మంచి రచనలు చాలామంది చేశారండి. అటువంటి వాటిల్లో వేయి పడగలు ఒకటి. చాలా బాగుంది, చదవండి. ఓకే. సో నెక్స్ట్ రంగస్థలం పాఠం రచయిత తనికెళ్ళ భరణి. 1956 ఈయన యొక్క కాలం. మీకు అందరికీ తెలుసు కదండి, తనికెళ్ళ భరణి గారు. 1956 ఈయన యొక్క కాలం. పూర్తి పేరు తనికెళ్ళ దశభరణి శేషప్రసాద్. ఈయన యొక్క పూర్తి పేరు తనికెళ్ళ దశభరణి శేషప్రసాద్. జన్మస్థలం హైదరాబాద్. అయితే ఈయన అమ్మమ్మ గారి ఊరు పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురం. ఈయన జన్మస్థలం అయితే హైదరాబాద్, కానీ ఈయన అమ్మమ్మ గారి ఊరు పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురం. తల్లిదండ్రులు రామలింగేశ్వరరావు, లక్ష్మీ నరసమ్మ. తల్లిదండ్రులు రామలింగేశ్వరరావు, లక్ష్మీ నరసమ్మ. నెక్స్ట్ కవితా సంపుటాలు అగ్గిపుల్ల ఆత్మహత్య, నక్షత్ర దర్శనము, పరికిని. కవితా సంపుటాలు, ఈయన యొక్క కవితా సంపుటాలు ఏంటి అంటే అగ్గిపుల్ల ఆత్మహత్య, నక్షత్ర దర్శనము, పరికిని. నెక్స్ట్ తనికెళ్ళ భరణి గారి రాసినటువంటి నాటకాలు అద్దె కొంప, చల్చల్ గుర్రం, కుక్కురోకో, గార్ధబాండం, గోగ్రహణం. ఈయన రాసినటువంటి నాటకాలు అద్దె కొంప, చల్చల్ గుర్రం, కుక్కురోకో, గార్ధబాండం, గోగ్రహణం. నెక్స్ట్ ఈయన రాసినటువంటి భక్తి గీతాలు శభాష్రా శంకర, ఆటగదరా శివ అనేటటువంటి మకుటంతో రాశారు భక్తి గీతాలు. ఎక్సలెంట్ అండి ఇవి. భక్తి గీతాలు ఈయన రాసినటువంటివి ఏంటి అంటే శభాష్రా శంకర, ఆటగదరా శివ. నెక్స్ట్ ఈయన మిథునం సినిమాకు దర్శకునిగా విశేష ప్రతిభ ప్రదర్శించినటువంటి తనికెళ్ళ భరణి గారు సుమారు 750కి పైగా సినిమాలలో నటించారు. మిథునం సినిమాకు ఈయన దర్శకుడిగా పనిచేశారండి. ఈయన ఈ దర్శకుడిగా విశేష ప్రతిభను ప్రదర్శించినటువంటి ఈయన సుమారు 750కి పైగా సినిమాల్లో నటించారు. మిథునం సినిమా కూడా ఎవరైనా చూడకపోతే చక్కగా చూడండి. చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట మూవీ.
ఎప్పుడైనా మీరు చదివి కాస్త అలసిపోయినట్టు స్ట్రెస్గా ఉండేటప్పుడు చూస్తే చాలా సరదాగా ఉంటుంది. ఇద్దరితో ఎంత చక్కగా తీశారోనండి. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే, ఈయన అదే కాకుండా 52కు పైగా సినిమాలకు సంభాషణలు రాశారు. 750 సినిమాల్లో నటించారు, 750కి పైన. అలాగే 52కు పైగా సినిమాలకు సంభాషణలు రాశారు. అండ్ అలాగే ఈయన అందుకున్నటువంటి అవార్డ్స్ ఏంటి అంటే నంది, ఫిల్మ్ఫేర్ వంటి అవార్డులని ఈయన పొందారు. ఇది తనికెళ్ళ భరణి గారి గురించి. నెక్స్ట్ వన్ తీర్పు పాఠం యొక్క కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. ఈయన కాలం 1912 1992. జన్మస్థలం గుంటూరు జిల్లా కొప్పర్రు. తల్లిదండ్రులు మహాలక్ష్మమ్మ, పరదేశయ్య. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి జన్మస్థలం గుంటూరు జిల్లా కొప్పర్రు. తల్లిదండ్రులు మహాలక్ష్మమ్మ, పరదేశయ్య. మరి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచనలు ఏంటి అంటే చిన్నవి పెద్దవి కలిపి 76 గ్రంథాలు రాశారు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, తెలుగు బాల శతకాన్ని రాశారు. చిన్నవి పెద్దవి 76 గ్రంథాలు రాశారు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, తెలుగు బాల శతకాన్ని రాశారు. నెక్స్ట్ ఈయన యొక్క జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి యొక్క సమకాలికులు ఎవరు అంటే ఆరుద్ర పుట్టపర్తి నారాయణాచార్యులు. ఈయన గుంటూరు ఏసీ కాలేజ్లో అధ్యాపకులుగా పనిచేశారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు గుంటూరు ఏసీ కాలేజ్లో అధ్యాపకులుగా పనిచేశారు. కరుణశ్రీ పేరు వినగానే ఘంటసాల గారు ఆర్ద్రంగా పాడినటువంటి పుష్ప విలాపం గుర్తుకొస్తుంది. కరుణశ్రీ పేరు వింటే ఎవరు పాడినటువంటి పుష్ప విలాపం గుర్తొస్తుంది అంటే ఘంటసాల గారు పాడినటువంటి పుష్ప విలాపం గుర్తొస్తుంది. లేదా ఘంటసాల గారు పాడినటువంటి ఏం గుర్తొస్తుంది అంటే పుష్ప విలాపం గుర్తు వస్తుంది. నెక్స్ట్ తీర్పు పాఠం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే కరుణశ్రీ గారి ఖండకావ్యంలోనిది. ఈయన రాసినటువంటి కరుణశ్రీ ఖండకావ్యం నుంచి తీసుకోబడింది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఏ దేశమేగిన పాఠ్యభాగం యొక్క రచయిత్రి ఎవరు అంటే ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ. నెక్స్ట్ కాలం 1917 1996. కాలం 1917 1996. జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. తల్లిదండ్రులు నాలం కృష్ణారావు, సుశీలమ్మ. గ్రంథాలు ఆంధ్రుల కీర్తన, వాంగ్మయ సేవ, ఆంధ్ర కవయిత్రులు, అఖిల భారత కవయిత్రులు, హంస విజయము, అభిజ్ఞాన శాకుంతలము, జాతిపిత, ఒక్క చిన్న దివ్యె, నా తెలుగు మాంచాల, లజ్జ, కిరీటధారణి, భారతదేశ చరిత్ర, కొన్ని గుణపాఠాలు మొదలైనవి. ఈమె యొక్క గ్రంథాలు, ఈమె ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు రాసినటువంటి గ్రంథాలు ఏంటి అంటే ఆంధ్రుల కీర్తన, వాంగ్మయ సేవ, ఆంధ్ర కవయిత్రులు, అఖిల భారత కవయిత్రులు, హంస విజయము, అభిజ్ఞాన శాకుంతలము, జాతిపిత, ఒక్క చిన్న దివ్వె, నా తెలుగు మాంచాల, లజ్జ, కిరీటధారణి, భారతదేశ చరిత్ర, కొన్ని గుణపాఠాలు మొదలైనవి రాశారు. నెక్స్ట్ మరి ఈమె రాసినటువంటి గేయాలు చాలా ఉన్నాయండి. ఈమె రాసినటువంటి గేయాలు మన సాహితీ మధుభారతి. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు రాసినటువంటి ఏకాంకిక సరస్వతి సామ్రాజ్య వైభవము. నెక్స్ట్ ఆత్మచరిత్ర సాహితీ రుద్రమ. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి ఆత్మచరిత్ర సాహితీ రుద్రమ. నెక్స్ట్ భక్తి గీతాలు కాంతి శిఖరాలు. ఆమె రాసినటువంటి భక్తి గీతాలు కాంతి శిఖరాలు. నెక్స్ట్ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు రాసిన నవలలు అమృతవల్లి, చీకటి రాజ్యం. ఆమె రాసినటువంటి నవలలు అమృతవల్లి, చీకటి రాజ్యం. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఉభయ భాషా ప్రవీణ పట్టా పొందారు. ఎవరు? ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు. ఏ దేశమేగిన పాఠం ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు రచించినటువంటి నా విదేశీ పర్యటన అనుభవాల్లోనిది. ఏ దేశమేగిన పాఠం ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు రచించినటువంటి నా విదేశీ పర్యటన అనుభవాల్లోనిది. ఇదండి ఏ దేశమేగిన పాఠం యొక్క కవి పరిచయాలు. నెక్స్ట్ మాట మహిమ పాఠ్యభాగ కవియత్రి కొలకలూరి స్వరూపారాణి. కాలం 1943 to 2022. కవియత్రి కొలకలూరి స్వరూపారాణి. కాలం 1943 to 2022. ఈమె ఉపాధ్యాయునిగా కూడా పనిచేశారనమాట. నెక్స్ట్ ఈమె యొక్క జన్మస్థలం గుంటూరు జిల్లా తెనాలి తాలూకా గోవాడ గ్రామం. కొలకలూరి స్వరూపారాణి గారి జన్మస్థలం గుంటూరు జిల్లా తెనాలి తాలూకా గోవాడ గ్రామం.
తల్లిదండ్రులు నడుకుర్తి వెంకటరత్న కవి రత్నమరియాంబ. తల్లిదండ్రులు నడుకుర్తి వెంకటరత్న కవి రత్నమరియాంబ. గ్రంథాలు నన్నయ మహిళ, శివతాండవము, వాయునందన శతకము. ఈమె రాసినటువంటి గ్రంథాలు నన్నయ మహిళ, శివతాండవం, వాయునందన శతకం. ఈమె యొక్క బిరుదు కవయిత్రి తిలక. ఇది ఇంపార్టెంట్ అండి ఆధునిక రచయితల గురించి. నెక్స్ట్ ఈమె యొక్క బిరుదు కవయిత్రి తిలక. మొట్టమొదట కృష్ణాపత్రికలో వచన కవిత్వంగా ప్రచురింపబడినటువంటి కవిత ఏది అంటే మేమంతా భటులం, విష్ణు మార్గ దర్శకులం. ఈమె యొక్క వచన కవిత్వంగా మొట్టమొదట కృష్ణాపత్రికలో ప్రచురింపబడింది కవిత ఏది అంటే మేమంతా భటులం, విష్ణు మార్గ దర్శకులం. స్త్రీల సమస్యలు, పేదరికము, వరకట్నము, వైధవ్యము, సహగమనం మొదలైన అంశాలపై ఈమె రచనలు చేశారు. ఈమె ఎటువంటి అంశాలపై రచనలు చేశారు అంటే స్త్రీల సమస్యలు, పేదరికము, వరకట్నము, వైధవ్యము, సహగమనము మొదలైన అంశాలపై చేశారు. నెక్స్ట్ వన్, తెలుగులో ప్రప్రథమ స్త్రీవాద కవిత్వంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నది ఏది అంటే చంద్రగ్రహణము. తెలుగులో ప్రప్రథమ స్త్రీవాద కవిత్వంగా విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నది చంద్రగ్రహణము. మరి మాట మహిమ పాఠం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే చంద్రగ్రహణం అనే కావ్యం నుంచి తీసుకోబడింది. మాట మహిమ అనేటటువంటి పాఠం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే చంద్రగ్రహణ కావ్యం నుంచి తీసుకోబడింది. చంద్రగ్రహణం. నెక్స్ట్ పాఠం నా చదువు. నా చదువు పాఠ్యభాగ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. కాలం 20వ శతాబ్దం. జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా పొలమూరు. నా చదువు పాఠ్యభాగ రచయిత అయినటువంటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కాలం 20వ శతాబ్దం. జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా పొలమూరు. తల్లిదండ్రులు మహాలక్ష్మి సోదమ్మ, లక్ష్మీపతి సోమయాజులు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క తల్లిదండ్రులు మహాలక్ష్మి సోదమ్మ, లక్ష్మీపతి సోమయాజులు. ఈయన రాసిన కథలు వడ్లగింజలు, మార్గదర్శి, పుల్లంపేట జరీచేర, వీరపూజ, గులాబీ అత్తరు, కీలెరిగిన వాత మొదలైనవి. ఈయన రాసినటువంటి కథలు వడ్లగింజలు, మార్గదర్శి, పుల్లంపేట జరీచేర, వీరపూజ, గులాబీ అత్తరు, కీలెరిగిన వాత. నెక్స్ట్ ఈయన రాసినటువంటి నవలలు మిథునానురాగము, శ్మశాన వాటిక. నవలలు మిథునానురాగం, శ్మశాన వాటిక. నాటకాలు ప్రేమపాసం, రాజరాజు, రక్షాబంధనం. నాటకాలు ప్రేమపాసము, రాజరాజు, రక్షాబంధనం. నెక్స్ట్ వైద్య శాస్త్ర గ్రంథం ఏది అంటే ఆయుర్వేద యోగ ముక్తావళి. వైద్య శాస్త్ర గ్రంథము ఆయుర్వేద యోగ ముక్తావళి. ఈయన కనకాభిషేకాన్ని అందుకున్నారు. శ్రీపాదవారి వచనము తెలుగువారికి తెలుగుతనానికి నారాయణ కవచం అని శ్లాఘించినది మల్లాది రామకృష్ణ శాస్త్రి. శ్రీపాదవారి వచనము తెలుగువారికి తెలుగుతనానికి నారాయణ కవచం అని శ్లాఘించినది మల్లాది రామకృష్ణ శాస్త్రి. నా చదువు పాఠం అనుభవాలు జ్ఞాపకాల నుంచి ఎంపిక చేయబడింది. నా చదువు పాఠం ఎక్కడి నుంచి ఎంపిక చేయబడింది అంటే అనుభవాలు జ్ఞాపకాల నుంచి. నెక్స్ట్ వన్ ఆకుపచ్చ శోకం. ఈ ఆకుపచ్చ శోకం కవి కొండేపోగు బి డేవిడ్ లివింగ్స్టన్. ఆకుపచ్చ శోకం కవి కొండేపోగు బి డేవిడ్ లివింగ్స్టన్. ఈయన జన్మస్థలం ప్రకాశం జిల్లా మార్కాపురం. డేవిడ్ లివింగ్స్టన్ గారి జన్మస్థలం ప్రకాశం జిల్లా మార్కాపురం. తల్లిదండ్రులు ప్రకాశ్రావు, రోతమ్మ. తల్లిదండ్రులు ప్రకాశ్రావు, రోతమ్మ. కవితా సంపుటాలు దీపాలు, అరణ్యంలో కేక, దగ్ధ దృశ్యం, ఆకుపచ్చ శోకం. ఈయన రాసినటువంటి కవితా సంపుటాలు దీపాలు, అరణ్యంలో కేక, దగ్ధ దృశ్యం, ఆకుపచ్చ శోకం. నెక్స్ట్ ఈయన యొక్క ఆధ్యాత్మిక వ్యాసాలు కుర్చీ చెప్పిన చర్చీ కథలు, అపూర్వయానం నవల, విశ్వధర్మం. ఈయన రాసినటువంటి ఆధ్యాత్మిక వ్యాసాలు కుర్చీ చెప్పిన చర్చీ కథలు, అపూర్వయానం నవల, విశ్వధర్మం. పర్యావరణం ఇతివృత్తంగా కవితలు రాయటంలో ఈయనది అందవేసినటువంటి చెయ్యి. పర్యావరణానికి సంబంధించి దాన్ని ఇతివృత్తంగా తీసుకుని కవితలు రాయటంలో ఈయనది అందవేసిన చెయ్యి. మానవ తప్పిదాలను అలతి పదాలతో సూటిగా స్పష్టంగా వివరిస్తూ రాయటం అనేది ఈయనలోని ప్రత్యేకత. మరి ఈ ఆకుపచ్చ శోకం పాఠం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే ఆకుపచ్చ శోకం అనేటటువంటి కవితా సంపుటి నుండి తీసుకోబడింది. ఆకుపచ్చ శోకం అనే పాట ఆకుపచ్చ శోకం అనే కవితా సంపుటి నుండి తీసుకోబడింది. ఇవండి మొత్తం 9వ తరగతికి సంబంధించినటువంటి కవి పరిచయాలు. నెక్స్ట్ 10వ తరగతి కవి పరిచయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు. ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగ కవి ఎర్రన. ఎర్రన కాలం 14వ శతాబ్దం. ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగ కవి ఎర్రన, కాలం 14వ శతాబ్దం. జన్మస్థలం పాకనాడు సీమ అంటే నెల్లూరు జిల్లా కందుకూరు సమీపం గుడ్లూరు గ్రామం. ఎర్రన గారి జన్మస్థలం పాకనాడు సీమ, నెల్లూరు జిల్లా కందుకూరు సమీపం గుడ్లూరు గ్రామం. ఎర్రన గారి తల్లిదండ్రులు పోతమ్మ, సూరణ. తల్లిదండ్రులు పోతమ్మ, సూరణ.
రచనలు రామాయణం, హరివంశం, అరణ్య పర్వశేషం, నృసింహ పురాణం. ఎర్రన గారి రచనలు రామాయణం, హరివంశం, అరణ్య పర్వశేషం, నృసింహ పురాణం. ఎర్రన గారి బిరుదులు శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు. బిరుదులు శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు. ఎర్రన కవిత్రయంలో మూడవవాడు. ఎర్రన కవిత్రయంలో మూడవవాడు. అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. ఎర్రన ఎవరి ఆస్థాన కవి అంటే ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. ప్రోలయ వేమారెడ్డి దేనిని రాజధానిగా చేసుకుని పరిపాలించారు అంటే అద్దంకిని. వీరి రచనా శైలిలో సూక్తి వైచిత్రి పేరెన్నికగన్నది. ఎర్రన రచనా శైలిలో పేరెన్నికగన్నది ఏంటి అంటే సూక్తి వైచిత్రి. నెక్స్ట్ వన్, ప్రత్యక్ష దైవాలు పాఠం మహాభారతం అరణ్య పర్వంలోని 5వ ఆశ్వాసం నుంచి స్వీకరించబడింది. ప్రత్యక్ష దైవాలు పాఠం దేని నుంచి స్వీకరించబడింది అంటే మహాభారతం అరణ్య పర్వంలోని 5వ ఆశ్వాసం నుంచి స్వీకరించబడింది. నెక్స్ట్ పాఠం బతుకుగంప. బతుకుగంప పాఠ్యభాగ రచయిత్రి మూలింటి చంద్రకళ. బతుకుగంప పాఠ్యభాగ రచయిత్రి మూలింటి చంద్రకళ. కాలం 1969-2004. మూలింటి చంద్రకళ గారి కాలం 1969-2004. జన్మస్థలం చిత్తూరు జిల్లా అరగొండ. చంద్రకళ గారి జన్మస్థలం చిత్తూరు జిల్లా అరగొండ. తల్లిదండ్రులు రాజగోపాల్, విమలమ్మ. మూలింటి చంద్రకళ గారి తల్లిదండ్రులు రాజగోపాల్, విమలమ్మ. నెక్స్ట్ వన్, భర్త. ఈమె భర్త మూలింటి చంద్రకళ గారి భర్త రామకృష్ణ. రచనలు ఒక ప్రయాణం, బతుకుగంప, ఒక రైతు కథ. మూలింటి చంద్రకళ గారి రచనలు ఒక ప్రయాణం, బతుకుగంప, ఒక రైతు కథ. నిరుపేదల జీవిత వాస్తవాలను కథా వస్తువుగా తీసుకుని రచనలు చేసినటువంటి కథా రచయిత్రి ఎవరు అంటే మూలింటి చంద్రకళ గారు. నిరుపేదల జీవిత వాస్తవాలను కథా వస్తువుగా తీసుకుని రచనలు చేసినటువంటి కథా రచయిత్రి ఎవరు అంటే మూలింటి చంద్రకళ గారు. భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు, మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలకు రేడియోలో ప్రసంగ వ్యాసాలు చేశారు. మూలింటి చంద్రకళ గారు భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు, భానుమతి రామకృష్ణ గారు అత్తగారి కథలు రాశారు. అలాగే మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలకు రేడియోలో ప్రసంగ వ్యాసాలు చేశారు. బతుకుగంప పాఠం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే మూలింటి చంద్రకళ గారి కథల నుంచి తీసుకోబడింది. బతుకుగంప అనే పాఠం మూలింటి చంద్రకళ గారి కథల నుంచి తీసుకోబడింది. నెక్స్ట్ పాఠం శతక మాధుర్యం. శతక మాధుర్యంలో వివిధ కవులు ఉన్నారండి, వాళ్ళని ఒక్కసారి చూద్దాం. భాస్కర శతకకర్త. భాస్కర శతకకర్త మారద వెంకయ్య. భాస్కర శతకకర్త మారద వెంకయ్య. ఉదాహరణ పూర్వకమైనటువంటి నీతి బోధలతో కొనసాగే శతకం ఏది అంటే భాస్కర శతకం. ఉదాహరణ పూర్వకమైన నీతి బోధలతో కొనసాగే శతకం ఏది అంటే భాస్కర శతకం. తెలుగులో వచ్చిన మొదటి దృష్టాంత శతకం ఏది అంటే భాస్కర శతకం. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. తెలుగులో వచ్చిన మొదటి దృష్టాంత శతకం ఏది అంటే భాస్కర శతకం. శ్రీకాళహస్తి శతకం. శ్రీకాళహస్తి మహాత్మ్యాన్ని రచించింది ఎవరు అంటే దూర్జటి. శ్రీకాళహస్తి శతకం, శ్రీకాళహస్తి మహాత్మ్యాన్ని రచించినది ఎవరు అంటే దూర్జటి. ఈయన 16వ శతాబ్దానికి చెందినటువంటి వారు. దూర్జటి అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థాన కవి ఈయన. నెక్స్ట్ వన్, కాలజ్ఞానం. కాళికాంబా సప్తసతి, సిద్ధ గురుబోధ, వీర కాళికాంబా శతకం వంటి రచనలు చేసింది ఎవరు అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. కాలజ్ఞానం, కాళికాంబా సప్తసతి, సిద్ధ గురుబోధ, వీర కాళికాంబా శతకం వంటి రచనలు చేసింది ఎవరు అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈయన 17వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. అలాగే కడప జిల్లా వాసి. పోతులూరి వీరబ్రహ్మం గారి యొక్క కాలం 17వ శతాబ్దం. ఈయన కడప జిల్లా, ఈయన యొక్క జన్మస్థలం. నెక్స్ట్ వన్, వేమన పద్యాలు ఆట వెలది ఛందస్సులో ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ అండి. వేమన పద్యాలు ఏ ఛందస్సులో ఉంటాయి అంటే ఆట వెలది ఛందస్సులో ఉంటాయి. శ్రీ సత్యసాయి జిల్లా కటారుపల్లిలో సిద్ధి పొందారు. అంతకుముందు మనం 5th క్లాస్లో అనుకుంటా అనంతపురం జిల్లా కటారుపల్లి అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు దాన్ని జిల్లాలు డివైడ్ చేశారు కదండి. శ్రీ సత్యసాయి జిల్లా అన్నమాట. శ్రీ సత్యసాయి జిల్లా కటారుపల్లెలో సిద్ధి పొందారు. ఈ వేమన గారు కూడా 17వ శతాబ్దానికి చెందినటువంటి వారే. పోతులూరి వీరబ్రహ్మం గారు, వేమన గారు ఇద్దరు కూడా
17వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తులు. నెక్స్ట్ వన్, ఏనుగు లక్ష్మణ కవి గారి రచనలు: రామేశ్వర మహాత్మ్యము, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహాత్మ్యము, రామ విలాసము. ఏనుగు లక్ష్మణ కవి గారి రచనలు: రామేశ్వర మహాత్మ్యము, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహాత్మ్యము, రామ విలాసము. మీరు క్వశ్చన్స్ పాయింట్స్ చదివేటప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్స్ ఎట్లా అంటే రెండు వైపుల నుంచి అడిగేలాగా మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. ఏనుగు లక్ష్మణ కవి గారి రచనలని ఒకసారి, అలాగే రామేశ్వర మహాత్మ్యము, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహాత్మ్యము, రామ విలాసం అనేవి ఎవరి రచనలు. సో ఏనుగు లక్ష్మణ కవి. ఇట్లా మీరు అటునుంచి ఇటు, ఇటునుంచి అటు క్వశ్చన్స్ మీకు మీరు వేసుకొని చదువుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో నెక్స్ట్, భర్తృహరి సంస్కృతంలో రాసినటువంటి సుభాషిత త్రిశతిని సుభాషిత రత్నావళి పేరుతో తెలుగులోకి అనువదించింది ఎవరు అంటే ఏనుగు లక్ష్మణ కవి గారు. భర్తృహరి సంస్కృతంలో రాసినటువంటి సుభాషిత త్రిశతిని సుభాషిత రత్నావళి అనే పేరుతో తెలుగులోకి అనువదించింది ఎవరు అంటే ఏనుగు లక్ష్మణ కవి. ఏనుగు లక్ష్మణ కవి గారు కాకినాడ జిల్లా పెద్దాడ గ్రామవాసి. ఏనుగు లక్ష్మణ కవి గారు కాకినాడ జిల్లా పెద్దాడ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్, భావలింగ శతకకర్త దార్ల సుందరీమణి. ఈమె 19వ శతాబ్దానికి చెందినటువంటి ఆమె. ఈమె యొక్క జన్మస్థలం పల్నాడు జిల్లాలోని చెర్లగుడిపాడు. భావలింగ శతకకర్త, ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. దార్ల సుందరీమణి. ఈమె 19వ శతాబ్దానికి చెందినటువంటి ఆమె. పల్నాడు జిల్లాలోని చర్లగుడిపాడులో జన్మించారు. నెక్స్ట్ వన్, త్రిపురనేని రామస్వామి గారి రచనలు. ఇది కూడా ఇంపార్టెంటేనండి. త్రిపురనేని రామస్వామి గారి గురించి. త్రిపురనేని రామస్వామి గారి రచనలు: కుప్పుస్వామి శతకము. కుప్పుస్వామి శతకకర్త ఎవరు అంటే త్రిపురనేని రామస్వామి చౌదరి. ఇట్లా కూడా చదువుకోండి. అలాగే ఈయన యొక్క ఇంకా కొన్ని రచనలు ఉన్నాయి. కుప్పుస్వామి శతకమే కాకుండా సోత పురాణము, ఖూని, రాణా ప్రతాప్ వంటి రచనలు చేశారు. ఈయన జన్మస్థలం ఏంటి అంటే కృష్ణా జిల్లా అంగలూరు. త్రిపురనేని రామస్వామి గారి రచనలు ఏంటి అంటే కుప్పుస్వామి శతకము, సోత పురాణము, ఖూని, రాణా ప్రతాప్. ఈయన యొక్క జన్మస్థలం ఏంటి అంటే కృష్ణా జిల్లా అంగలూరు. నెక్స్ట్ వన్, హరిహరనాథ శతకకర్త ఎవరు అంటే షేక్ మహమ్మద్ హుస్సేన్. హరిహరనాథ శతకకర్త షేక్ మహమ్మద్ హుస్సేన్. ఈయన 20వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన యొక్క జన్మస్థలం ఏలూరు జిల్లా దొరసానిపాడు. ఈయన యొక్క జన్మస్థలం ఏలూరు జిల్లా దొరసానిపాడు. నెక్స్ట్ వన్, గాడేపల్లి సీతారామమూర్తి గారి రచనలు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. గాడేపల్లి సీతారామమూర్తి గారి రచనలు ఏంటి అంటే వెంకటాద్రీశ్వర శతకము. వెంకటాద్రీశ్వర శతకము గాడేపల్లి సీతారామమూర్తి. కుప్పుస్వామి శతకము త్రిపురనేని రామస్వామి. భావలింగ శతకకర్త దార్ల సుందరీమణి. ఓకే, గాడేపల్లి సీతారామమూర్తి గారి రచనలు ఏంటి? వెంకటాద్రీశ్వర శతకము, అశ్వత్థామ, సుందరోత్పల రామాయణము. సుందరోత్పల రామాయణాన్ని రచించింది ఎవరు అని అడగొచ్చు. గాడేపల్లి సీతారామమూర్తి. ఓకే, సో నెక్స్ట్, ఈయన యొక్క జన్మస్థలం బాపట్ల జిల్లా అద్దంకి. ఈయన యొక్క జన్మస్థలం బాపట్ల జిల్లా అద్దంకి. నెక్స్ట్, ఈయన 20వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన 20వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్, తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులు గారి రచనలు ఏంటి? ఇది కూడా ఇంపార్టెంటే. మ్యాక్సిమం మీకు కవి పరిచయాలు ఎప్పుడూ కూడానండి పద్య భాగం నుంచి అడగటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో మిగతావి కూడా అడగొచ్చు, కానీ ఎక్కువ ఛాన్సెస్ అయితే వీటి నుంచి వచ్చే అవకాశం అనేది ఉంది. కాబట్టి ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్గానే చదవండి. తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులు గారి రచనలు: సుదర్శన రగడ, వెంకటేశ శతకము, వెంకటేశ్వర వచనాలు, ఆధ్యాత్మక సంకీర్తనలు. మరి తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులు గారు ఎవరు అంటే తాళ్ళపాక అన్నమాచార్యుడు ఉన్నారు కదండి. సో ఆయన యొక్క 2వ కుమారుడు. తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులు గారు ఎవరు అంటే తాళ్ళపాక అన్నమాచార్యుని యొక్క 2వ కుమారుడు. ఈయన యొక్క రచనలు: సుదర్శన రగడ, వెంకటేశ శతకము, వెంకటేశ్వర వచనాలు, ఆధ్యాత్మ సంకీర్తనలు. నెక్స్ట్ వన్, ఉపన్యాస కళ. ఉపన్యాస కళ పాఠ్యభాగ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి. ఉపన్యాస కళ పాఠ్యభాగ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి. కాలం 1933-2007. కాలం
1933 2007. జన్మస్థలం గుంటూరు జిల్లా చేబ్రోలు. జన్మస్థలం గుంటూరు జిల్లా చేబ్రోలు. రచనలు 39 నవలలు, 100కి పైగా కథలు రాశారు. రచనలు 39 నవలలు, 100కి పైగా కథలు రాశారు. మట్టి మనిషిని 14 భాషల్లోకి అనువాదం చేశారు. ఈమె మట్టి మనిషి అనేటటువంటి నవల్ని 14 భాషల్లోకి అనువాదం చేశారు. నెక్స్ట్ అదేవిధంగా జవహర్ బాలభవన్ డైరెక్టర్గా కూడా ఈమె పనిచేశారు. జవహర్ బాలభవన్ డైరెక్టర్గా ఈమె పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని 5 సార్లు అందుకున్నారు. వాసిరెడ్డి సీతాదేవి గారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని 5 సార్లు అందుకున్నారు. ఎన్నిసార్లు అందుకున్నారండి? 5 సార్లు. నెక్స్ట్ ఈమెను ఆంధ్ర పెర్లబక్ అని పిలుస్తారు. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. ఆంధ్ర పెర్లబక్ అని ఎవరిని పిలుస్తారు అంటే వాసిరెడ్డి సీతాదేవి. ఓకే, లేదా వాసిరెడ్డి సీతాదేవిని ఈ విధంగా పిలుస్తారు అంటే ఆంధ్ర పెర్లబక్. నెక్స్ట్ వన్, ఉపన్యాస కళా పాఠం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే సీతాదేవి సాహిత్య సామాజిక వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది. ఉపన్యాస కళ పాఠం అనేది సీతాదేవి గారి సాహిత్య సామాజిక వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది. ఇవి ఉపన్యాస కళ పాఠం కవి పరిచయ విశేషాలు. నెక్స్ట్ వన్, జలియన్ వాలాబాగ్. జలియన్ వాలాబాగ్ పాఠ్యభాగ కవి కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా. కవి పేరు కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీ షా. జలియన్ వాలాబాగ్ యొక్క కవి ఎవరు అంటే డాక్టర్ ఉమర్ అలీ షా. కాలం 1885 నుంచి 1945. కాలం 1885 నుంచి 1945. జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా. ప్రస్తుతం కాకినాడ జిల్లా కింద ఉందండి పిఠాపురం. తూర్పుగోదావరి జిల్లా అప్పట్లో, ఇప్పుడైతే ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపురం ఈయన యొక్క జన్మస్థలం. తల్లిదండ్రులు చాంద్ బీబీ, మొహియుద్దీన్ బాదుషా. ఉమర్ అలీ షా గారి తల్లిదండ్రులు చాంద్ బీబీ, మొహియుద్దీన్ బాదుషా. నాటకాలు, ఇతను రాసినటువంటి నాటకాలు చాలా రకాలు ఉన్నాయండి. అసలు రచనలు అయితే నాటకాలు మణిమాల, అనసూయాదేవి, చంద్రగుప్త, విషాద సౌందర్యం. ఈయన రాసినటువంటి నాటకాలు మణిమాల, అనసూయాదేవి, చంద్రగుప్త, విషాద సౌందర్యం. నెక్స్ట్ ఈయన రాసినటువంటి పద్య గ్రంథాలు ఏంటి అంటే ఖండకావ్యములు, బ్రహ్మ విద్యా విలాసము, సూఫీ వేదాంత దర్శనము, మహమ్మద్ రసూల్ వారి చరిత్ర. పద్య గ్రంథాలు, ఖండకావ్యాలు, బ్రహ్మ విద్యా విలాసము, సూఫీ వేదాంత దర్శనము, మహమ్మద్ రసూల్ వారి చరిత్ర అనేటటువంటివి ఈయన రాసినటువంటి పద్య గ్రంథాలు. మరి ఈయన రాసినటువంటి గద్య రచనలు ఏంటి అంటే ఈశ్వరుడు, మహమ్మద్ వారి చరిత్ర, సాధనాపదం. ఈయన రాసినటువంటి గద్య రచనలు ఈశ్వరుడు, మహమ్మద్ వారి చరిత్ర, సాధనాపథం. నెక్స్ట్ ఈయనకి గల బిరుదులు పండిట్ మౌల్వి. పండిట్ మౌల్వి అనేటటువంటి బిరుదులు ఎవరికి ఉన్నాయి? పండిట్ మౌల్వి బిరుదులు కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ ఉమర్ అలీ షా. నెక్స్ట్ వీరి గురుపీఠం జ్ఞానసభ పేరిట ప్రసిద్ధి చెందింది. ఉమర్ అలీ షా గారి గురుపీఠం జ్ఞానసభ పేరిట ప్రసిద్ధి చెందింది. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్తో వీరిని సత్కరించింది. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్తో వీరిని సత్కరించింది. జలియన్ వాలాబాగ్ పాఠం ఉమర్ అలీ షా గారి ఖండకావ్యాలు అనే గ్రంథం నుంచి స్వీకరించబడింది. జలియన్ వాలాబాగ్ అనేటటువంటి పాఠం ఉమర్ అలీ షా గారి ఖండకావ్యాలు అనే గ్రంథం నుంచి స్వీకరించబడింది. నెక్స్ట్ వన్, చేజారిన బాల్యం. చేజారిన బాల్యం పాఠ్యభాగ రచయిత శీలా వీర్రాజు గారు. కాలం 1939-2022. జన్మస్థలం రాజమండ్రి. తల్లిదండ్రులు వీరభద్రమ్మ, సూర్యనారాయణ. శీలా వీర్రాజు గారి యొక్క జన్మస్థలం రాజమండ్రి, తల్లిదండ్రులు వీరభద్రమ్మ, సూర్యనారాయణ. శీలా వీర్రాజు గారి రాసినటువంటి కథా సంపుటాలు ఏంటి అంటే సమాధి, మబ్బుతెరలు, రంగుటద్దాలు, ఊరు వీడ్కోలు చెప్పింది, మనసులో కుంచే. శీలా వీర్రాజు గారి కథా సంపుటాలు సమాధి, మబ్బు తెరలు, రంగుటద్దాలు, ఊరు వీడ్కోలు చెప్పింది, మనసులో కుంచే. నెక్స్ట్ కవితా సంపుటాలు. శీలా వీర్రాజు గారి యొక్క కవితా సంపుటాలని చూస్తే కొడగట్టిన సూర్యుడు, కిటికీ కన్ను, ఎర్ర డబ్బా రైలు, పడుగు పేకల మధ్య జీవితం. కొడిగట్టిన సూర్యుడు, కిటికీ కన్ను, ఎర్ర డబ్బా రైలు, పడుగు పేకల మధ్య జీవితం. నెక్స్ట్ ఈయన రాసినటువంటి నవలలు మైనా, కరుణించని దేవత, వెలుగురేఖలు. నవలలు మైనా,
కరుణించని దేవత, వెలుగు రేఖలు. నెక్స్ట్ అదేవిధంగా వీరు శీలావిగా సుపరిచితుడు, అందరికీ శీలావిగా ఆయన పరిచయస్తుడు అనమాట, శీలా వీర్రాజు గారు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. 1969లో ఈయన రాసినటువంటి మైనా అనే నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు. శీలా వీర్రాజు గారి ఏ నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు అంటే మైనా అనేటటువంటి నవలకు 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. నెక్స్ట్ వన్, చేజారిన బాల్యం పాఠం శీలా వీర్రాజు గారి వ్యాస సంపుటి కళానికి ఇటు అటు నుండి గ్రహించబడింది. చేజారిన బాల్యం పాఠం శీలా వీర్రాజు గారి వ్యాస సంపుటి అయిన కళానికి ఇటు అటు నుండి గ్రహించబడింది. నెక్స్ట్ వన్, ప్రకృతి సందేశం. ప్రకృతి సందేశం పాఠ్యభాగ కవి వైసివి రెడ్డి. వైసివి రెడ్డి అంటే యమ్మనూరు చిన వెంకటరెడ్డి. ప్రకృతి సందేశం పాఠ్యభాగ కవి వైసివి రెడ్డి అంటే యమ్మనూరు చిన వెంకటరెడ్డి. కాలం 1926 1989. కాలం 1926 టు 1989. నెక్స్ట్ వైసివి రెడ్డి గారి జన్మస్థలం వైఎస్ఆర్ అంటే కడప జిల్లా బోనాల గ్రామం. వీరి యొక్క జన్మస్థలం వైఎస్ఆర్ అంటే కడప జిల్లా బోనాల గ్రామం. నెక్స్ట్ వైసివి రెడ్డి గారి తల్లిదండ్రులు లక్ష్మమ్మ కొండారెడ్డి. వైసివి రెడ్డి గారి తల్లిదండ్రులు లక్ష్మమ్మ కొండారెడ్డి. నెక్స్ట్ ఈయన రాసినటువంటి కావ్యాలు తొలకరి చినుకులు, మేనక, రంభ, సింధూర రేఖ, దక్షిణా నిలయము, వైజయంతి, పారిజాతము. నెక్స్ట్ వైసివి రెడ్డి గారు రాసినటువంటి కావ్యాలు తొలకరి చినుకులు, మేనక, రంభ, సింధూర రేఖ, దక్షిణా నిలయము, వైజయంతి, పారిజాతము మొదలైనవి. నెక్స్ట్ ఈయన రాసినటువంటి కథల సంపుటి ఏది అంటే గట్టి గింజలు. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. వైసివి రెడ్డి గారు రాసినటువంటి కథల సంపుటి ఏది అంటే గట్టి గింజలు. నెక్స్ట్ ప్రకృతి సందేశం పాఠ్యభాగం ఎక్కడి నుంచి స్వీకరించబడింది అంటే వైసివి రెడ్డి గారి సమగ్ర సాహిత్యం నుంచి స్వీకరించబడింది. ప్రకృతి సందేశం అనే పాఠ్యభాగం ఎక్కడి నుంచి స్వీకరించబడింది అంటే వైసివి రెడ్డి గారి సమగ్ర సాహిత్యం నుంచి స్వీకరించబడింది. నెక్స్ట్ పాఠం జీవని. జీవని పాఠ్యభాగ రచయిత డాక్టర్ వి చంద్రశేఖరరావు. జీవని పాఠ్యభాగ రచయిత డాక్టర్ వి చంద్రశేఖరరావు. కాలం 1959 నుంచి 2017. డాక్టర్ వి చంద్రశేఖరరావు గారి కాలం 1959 నుంచి 2017. ఈయన యొక్క జన్మస్థలం ప్రకాశం జిల్లా. డాక్టర్ వి చంద్రశేఖరరావు గారి జన్మస్థలం ప్రకాశం జిల్లా. నెక్స్ట్ తల్లిదండ్రులు మహాలక్ష్మి దేవసహాయం. తల్లిదండ్రులు మహాలక్ష్మి దేవసహాయం. ఈయన రాసిన కథా సంపుటాలు జీవని, మాయాలాంతరు, ద్రోహ వృక్షము, లెనిన్ ప్లేస్. ఈయన రాసినటువంటి కథా సంపుటాలు జీవని, మాయాలాంతరు, ద్రోహ వృక్షము, లెనిన్ ప్లేస్. నెక్స్ట్ ఈయన రాసినటువంటి నవలలు నల్ల మిరియం చెట్టు, 5 హంసలు, ఆకుపచ్చని దేశం. ఈయన రాసినటువంటి నవలలు నల్ల మిరియం చెట్టు, 5 హంసలు, ఆకుపచ్చని దేశం. నెక్స్ట్ 1991లో జీవని నాటకంగా రూపొంది జాతీయ స్థాయిలో ఉత్తమ నాటకంగా బహుమతి పొందింది. 1991 జీవని నాటకంగా రూపొంది జాతీయ స్థాయిలో ఉత్తమ నాటకంగా ఇది బహుమతి పొందింది. జీవని పాఠం డాక్టర్ వి చంద్రశేఖరరావు గారి జీవని అనే కథల సంపుటి నుండి గ్రహించబడింది. జీవని అనేటటువంటి పాఠం డాక్టర్ వి చంద్రశేఖరరావు గారి జీవని కథల సంపుటి నుండి గ్రహించబడింది. నెక్స్ట్ పాఠం రాజధర్మం. కవి శ్రీకృష్ణదేవరాయలు. కాలం 16వ శతాబ్దం. రాజధర్మం పాఠ్యభాగం యొక్క కవి శ్రీకృష్ణదేవరాయలు. కాలం 16వ శతాబ్దం. కావ్యాలు మదాలస చరిత్ర, సత్యవధు ప్రేరణము, జ్ఞాన చింతామణి, రసమంజరి. శ్రీకృష్ణదేవరాయలు గారు రాసినటువంటి కావ్యాలు మదాలస చరిత్ర, సత్యవధు ప్రేరణము, జ్ఞాన చింతామణి, రసమంజరి. నెక్స్ట్ ఈయన రాసినటువంటి ప్రబంధం ఆముక్త మాల్యద. చాలా ఇంపార్టెంట్, మీ అందరికీ తెలిసినటువంటిదే. శ్రీకృష్ణదేవరాయలు అనగానే మనకి ఆముక్త మాల్యద గుర్తొస్తుంది కదా. సో ఈయన రాసినటువంటి ప్రబంధం ఏంటి అంటే ఆముక్త మాల్యద. క్వశ్చన్ చాలా రకాలుగా అడగొచ్చు. శ్రీకృష్ణదేవరాయలు గారు రాసినటువంటి ప్రబంధం ఏంటి? ఆముక్త మాల్యద. శ్రీకృష్ణదేవరాయలు గారు ఆముక్త మాల్యద రాశారు కదా, అసలు ఏంటది? కావ్యమా, లేకపోతే ప్రబంధమా, లేకపోతే నాటకమా? ఇట్లా అడగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ బిరుదులు.
సాహితీ సమరాంగణ సార్వభౌముడు, మూరు రాయర గండడు, ఆంధ్ర భోజుడు. శ్రీకృష్ణదేవరాయలు గారి బిరుదులు సాహితీ సమరాంగణ సార్వభౌముడు, మూరు రాయర గండడు, ఆంధ్ర భోజుడు. నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన తులువ వంశ ప్రభువు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి తులువ వంశ ప్రభువు. సంస్కృత, ఆంధ్ర, కన్నడ భాషలలో పండితుడు. సంస్కృత, ఆంధ్ర, కన్నడ భాషలలో పండితుడు. తెలుగు సాహిత్యంలో రాయల కాలాన్ని ప్రబంధయుగమని అంటారు. తెలుగు సాహిత్యంలో రాయల కాలాన్ని ప్రబంధయుగమని అంటారు. రాజధర్మం పాఠం ఆముక్త మాల్యదలోని చతుర్థాశ్వాసం నుంచి గ్రహించబడింది. రాజధర్మం అనే పాఠం ఎక్కడి నుంచి గ్రహించబడింది అంటే ఆముక్త మాల్యదలోని చతుర్థాశ్వాసం నుంచి గ్రహించబడింది. ఓకే, సో నెక్స్ట్ కన్యాశుల్కం. కన్యాశుల్కం పాఠ్యభాగ రచయిత గురజాడ అప్పారావు. కన్యాశుల్కం పాఠ్యభాగ రచయిత గురజాడ అప్పారావు. కాలం 1862 1915. కాలం 1862 నుంచి 1915 వరకు. జన్మస్థలం విశాఖపట్నం సమీపంలో రాయవరం. గురజాడ అప్పారావు గారి జన్మస్థలం విశాఖపట్నం సమీపంలోని రాయవరం. నెక్స్ట్ ఈయన యొక్క తల్లిదండ్రులు కౌసల్యమ్మ వెంకటరామదాసు. గురజాడ అప్పారావు గారి తల్లిదండ్రులు కౌసల్యమ్మ వెంకటరామదాసు. నెక్స్ట్ ఈయన రాసినటువంటి నాటకాలు కొండు బట్టియము, బిల్హనీయము, కన్యాశుల్కము. ఈ కొండు బట్టియము, బిల్హనీయం అనేటటువంటి అసంపూర్ణ నాటకాలు అన్నమాట. నెక్స్ట్ ఈయన రాసినటువంటి నాటకాలు కన్యాశుల్కం, కొండు బట్టియము, బిల్హనీయము, కన్యాశుల్కము. నెక్స్ట్ ఈయన రాసినటువంటి కవితా సంపుటి ముత్యాల సరాలు. ఇది కూడా మీ అందరికీ తెలిసిందే. పూర్ణమ్మ లెసన్ ఉండేది కదా, చాలా బాగుండేది అప్పుడు. సో కవితా సంపుటి ఏది అంటే ముత్యాల సరాలు. ఈయన రాసినటువంటి కథలు దిద్దుబాటు, పెద్ద మసీదు, మీ పేరేమిటి, మెటిల్డా, సంస్కర్త హృదయము. తొలి తెలుగు కథానిక ఏది అంటే దిద్దుబాటు అని తెలుసు కదా మీ అందరికీ. సో ఈయన రాసినటువంటి కథలు దిద్దుబాటు, పెద్ద మసీదు, మీ పేరేమిటి, మెటిల్డా, సంస్కర్త హృదయము. తొలి తెలుగు కథానిక ఏది అంటే దిద్దుబాటు. 1892 ఆగస్టు 13న విజయనగరంలో కన్యాశుల్కం మొదటి నాటక ప్రదర్శన జరిగింది. 1892 ఆగస్టు 13న విజయనగరంలో కన్యాశుల్కం మొదటి నాటక ప్రదర్శన జరిగింది. కన్యాశుల్కం మొదటి నాటక ప్రదర్శన ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అంటే 1892 ఆగస్టు 13 విజయనగరం. నెక్స్ట్ కన్యాశుల్కం పాఠం అనేది కన్యాశుల్కం నాటకంలోని ద్వితీయాంకం మొదటి భాగం నుండి స్వీకరించబడింది. కన్యాశుల్కం పాఠం అనేది కన్యాశుల్కం నాటకంలోని ద్వితీయాంకం మొదటి భాగం నుండి స్వీకరించబడింది. నెక్స్ట్ లెసన్ నెక్స్ట్ కవి పరిచయం చెప్పే ముందు ఒక చిన్న విషయం అండి. మీకు అంటే ఈ జాబ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కాదు కానీ తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వీలుంటే కన్యాశుల్కం దొరుకుతుంది అదే మార్కెట్లో. చాలా చాలా బాగుందండి. నేను అసలు అంటే కన్యాశుల్కం చాలా ఫేమస్ కదా, అసలు ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఈ మధ్యనే రీసెంట్గా ఒక 1 year అవుతుంది నేను ఆ బుక్ కొనుక్కొని చదివాను. చాలా బాగుందండి. అంటే ఆ టైంలో కూడా ఆయన 1892 అట్లా ఆ టైంలో కూడా అలా రాశారు అంటే నిజంగా చాలా చాలా గ్రేట్ అనమాట. చాలా నవ్వొస్తుంది కూడా కొన్ని పదాలు. తాంబూలం ఇచ్చాను ఇహ తన్నుకు చావండి అంటూ చాలా చక్కగా ఉంటాయి సంభాషణలన్నీ కూడా. బోర్ అనిపించదు అనమాట చదివినంతసేపు. నెక్స్ట్ ఏం జరుగుతుందా అని అనిపిస్తుంది. చాలా బాగుంది. మీరు ఒకసారి వీలుంటే కనుక చదవండి. ఓకే, సో నెక్స్ట్ యుద్ధ విజేత. యుద్ధ విజేత పాఠ్యభాగ కవి నేతల ప్రతాప్ కుమార్. కాలం 1965 నుంచి 2021. కవి పేరు నేతల ప్రతాప్ కుమార్. కాలం 1965 నుంచి 2021. నేతల ప్రతాప్ కుమార్ గారి జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం విజ్జేశ్వరం. నేతల ప్రతాప్ కుమార్ గారి యొక్క జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం విజ్జేశ్వరం. నెక్స్ట్ తల్లిదండ్రులు శాంతకుమారి సత్యము. నేతల ప్రతాప్ కుమార్ గారి తల్లిదండ్రులు శాంతకుమారి సత్యం. నెక్స్ట్ గ్రంథాలు పాలకంకి, దళిత నానీలు, అన్నం గిన్నె, భీంపాల రాగం, పుట్టినరోజు ఒక్కటే, బౌద్ధ భాషితాలు, నా భూమికి నేనే, బుద్ధిజం, శాస్త్రీయత, సమతా వసంత గానం, పిల్లల కోసం అంబేద్కర్ కథ, నాగపూర్ యాత్ర. ఇవి ఈయన రాసినటువంటి గ్రంథాలు. నేతల ప్రతాప్ కుమార్ గారు రాసినటువంటి గ్రంథాలు ఏవి అంటే పాలకంకి, దళిత నానీలు, అన్నం గిన్నె, భీంపాల రాగం, పుట్టినరోజు ఒక్కటే, బౌద్ధ భాషితాలు, నా భూమికి నేనే, బుద్ధిజం, శాస్త్రీయత, సమతా వసంత గానం, పిల్లల కోసం అంబేద్కర్ కథ, నాగపూర్ యాత్ర. ఒక్కొక్కరివి ఇన్ని రచనలు, గ్రంథాలు ఇవన్నీ ఉన్నాయి కదండి. ఎట్లా చదవాలి, ఇవన్నీ ఎట్లా
ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటున్నారు కదా. ఏం పర్వాలేదండి, చాలా ఈజీగానే ఉంటాయి. అయితే మీరు చేసేదంతా ఏంటంటే, ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని నేను ఎగ్జామ్స్ దగ్గరలో ఇస్తాను. సో అందులో ఏవైతే ఇంపార్టెంట్ రచనలు ఉన్నాయో అవి మాత్రమే ఇస్తాను. కాబట్టి ఏంటంటే, ఇది ఇప్పుడు ఎలా ఉందంటే, మోస్ట్ ఇంపార్టెంట్ అయినవి మనం చెప్పేసినా సరే అక్కడ క్వశ్చన్ పేపర్స్ చాలా టఫ్గా ఉన్నాయండి. పిల్లల దగ్గర నుంచి మీరు నమ్మరు, 6th నుంచి 10th పిల్లలవి, అలాగే 1 to 5th పిల్లలవి కూడా ఎట్లా ఉన్నాయంటే అప్లికేషన్ మెథడ్ అనమాట. అంటే వాళ్ళు చదివిన దానికి వాళ్ళు రాసేదానికంటే వాళ్ళు ఎంతవరకు అవగాహన చేసుకున్నారు అనే విషయం మీద క్వశ్చన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి డైరెక్ట్గా మీకు కూడా ఇట్లాగే ఇస్తారు అని ఎవరూ చెప్పలేరండి. వాళ్ళు తయారు చేసిన దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం నేను మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని అయితే ఇస్తాను. ఇవి కూడా కాస్త జ్ఞాపకం, మీకు నచ్చినటువంటి కోడ్ విధానంలో చదువుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు నాకు ఒకలా అర్థమవుతుంది, వేరే వాళ్ళు ఇంకో విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఏంటంటే, మీకు నచ్చినటువంటి కోడ్ విధానంలో చాలా వరకు రచనలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోస్లో ఇంపార్టెంట్ బిట్స్ అయితే నేను ప్రాక్టీస్ బిట్స్ ఇస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఈయనకి వచ్చినటువంటి పురస్కారం ఏది అంటే విమల శాంతి జాతీయ కవితా పురస్కారం. ఈయనకి వచ్చినటువంటి పురస్కారం విమల శాంతి జాతీయ కవితా పురస్కారం. యుద్ధ విజేత పాఠం సమతా వసంతగానం కవితా సంపుటి నుండి గ్రహించబడింది. యుద్ధ విజేత పాఠం సమతా వసంతగానం కవితా సంపుటి నుండి గ్రహించబడింది. ఇక లాస్ట్ లెసన్ అండి, సూక్తి సుధా. సూక్తి సుధా పాఠ్యభాగ రచయిత ఎస్ గంగప్ప. పూర్తి పేరు శ్రీ రామప్ప గారి గంగప్ప. సూక్తి సుధా పాఠ్యభాగ రచయిత ఎస్ గంగప్ప. పూర్తి పేరు శ్రీ రామప్ప గారి గంగప్ప. కాలం 1936 నుంచి 2022. ఎస్ గంగప్ప గారి కాలం 1936 నుంచి 2022. ఈయన జన్మస్థలం ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా నల్లగొండ్రాయని. ఎస్ గంగప్ప గారి జన్మస్థలం ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా నల్లగొండ్రాయని. తల్లిదండ్రులు వెంకటప్ప, కృష్ణమ్మ. ఎస్ గంగప్ప గారి తల్లిదండ్రులు వెంకటప్ప, కృష్ణమ్మ. గ్రంథాలు సాహిత్య సుధ, సాహిత్యానుశీలన, తెలుగులో పదకవిత, క్షేత్రయ్య పద సాహిత్యము, అన్నమాచార్యులు ఇతర ప్రముఖ వాగ్గేయకారుల తులనాత్మక అధ్యయనము, జాతికి ప్రతిబింబం, జానపద సాహిత్యం వంటివి ఈయన రాసినటువంటి గ్రంథాలు. గంగప్ప గారి గ్రంథాలని మరొక్కసారి చూస్తే సాహిత్య సుధ, సాహిత్యానుశీలన, తెలుగులో పదకవిత, క్షేత్రయ్య పద సాహిత్యము, అన్నమాచార్యులు ఇతర ప్రముఖ వాగ్గేయకారుల తులనాత్మక అధ్యయనము, జాతికి ప్రతిబింబం, జానపద సాహిత్యము మొదలైనవి. 1972 మరియు 1981లలో ఆంధ్రప్రదేశ్ తెలుగు సాహిత్య అకాడమీ అవార్డుని ఈయన పొందటం జరిగింది. 1972 మరియు 1981లలో ఆంధ్రప్రదేశ్ తెలుగు సాహిత్య అకాడమీ అవార్డుని పొందారు 2 సార్లు. నెక్స్ట్ సూక్తి సుధా పాఠ్యాంశం ఎక్కడి నుంచి స్వీకరించబడింది అంటే సాహిత్యానుశీలన అనే గ్రంథం నుంచి తీసుకోబడింది. సూక్తి సుధా అనే పాఠ్యాంశం ఎస్ గంగప్ప గారు రచించినటువంటి సాహిత్యానుశీలన అనే గ్రంథం నుంచి స్వీకరించబడింది. ఇవండి 9, 10 తరగతులకు సంబంధించినటువంటి కవి పరిచయాలు. నెక్స్ట్ వీడియోలో 3, 4, 5 తరగతుల యొక్క ప్రక్రియలు, ఇతివృత్తాలు, విశేషాంశాలు ఏంటో చూద్దాం. ఓకే, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.